అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దహి వడ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. ఈ మినప మినప ఈ మినపప్పు ఏమో 4 గంటలు నేను నానబెట్టుకున్నానండి. ఏమో ఇలా కడిగేసుకుంటున్నాను. ఈ పొట్టు మొత్తం పోయేలా కడిగేసుకుంటాను. కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేస్తాను. ఈ మిక్సీలో వేయడం కన్నా ఈ రుబ్బుకుంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రస్తుతం నా దగ్గర గ్రైండర్ రుబ్బు రోలు లేదు. మిక్సీలో వేసేస్తున్నాను. వేసేసానండి పిండి. నేను ఒక గిద్దెనే వేసుకున్నాను. నేను పిల్లలే కదా, నేను ఎక్కువ వేసుకోలేదు. ఒక గిద్దె నానబెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పెరుగు కూడా ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది బాగా ఇలా స్మాష్ చేసి దీంట్లో పెరుగులో కూడా కొంత ఉప్పు వేసాను కదండి, కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. నూనె వేస్తున్నాను. ఇప్పుడు వేసేసుకున్నాను ఇది గారెలు. ఇప్పుడు ఇలా కాల్చుకొని దోరగా పెరుగులో వేసేస్తున్నాను. నేను కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా చిక్కగా కలుపుకున్నానండి. పెరుగు నాకు ఇలాగే బాగుండిద్ది. మీరైతే కొంచెం పలసగా చేసుకొని తినేవాళ్ళైతే మీరు కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే బాగుంటుంది అని నేను కొద్దిగానే వేసుకున్నాను నీళ్ళు. ఇలా చిక్కగానే ఉండాలని పెరుగు. కడాయి పెట్టుకున్నానండి. తాలింపు వేసేస్తాను ఇప్పుడు. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అయిపోయింది తాలింపు. ఈ గారెల్లోకి వేసేస్తానండి. ఈ గారె ఏమో ఈ పెరుగులో నాని బాగా పీల్చుకున్నాయండి.
సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు కారపూస వేస్తున్నానండి కొద్దిగా. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి. ప్రస్తుతం ఇంట్లో క్యారెట్ లేదు, నేను ఉన్నవి వేసేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా యాడ్ చేశానండి సన్నగా కోసుకొని. అంతేనండి. ఓకే, బాయ్.